వక్ఫ్ బిల్లుపై వైసీపీ డబుల్ స్టాండ్ తీసుకుందా? లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో ఓకే చెప్పిందా? అవును, ముమ్మాటికి వైసీపీ అలాగే చేసిందంటూ టీడీపీ నిప్పులు చెరుగుతోంది. కానీ వైసీపీ మాత్రం టీడీపీ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేస్తోంది. లోక్సభలో వ్యతిరేకించలేదని నిరూపించి దమ్ముందా అంటూ సవాల్ విసురుతోంది. మొత్తంగా వక్ఫ్ రాజేష్ల చిచ్చుతో ఏపీ పాలిటిక్స్ చిటపటలాడుతున్నాయి. ఆంధ్ర రాజకీయాలు యమరంజు మీదున్నాయి. వక్ఫ్ బిల్లు సెంట్రిక్ గా ఏపీలో రచ్చ నడుస్తోంది. టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హిట్టెక్కాయి. ముస్లిం సమాజానికి తీరని అన్యాయం చేశారంటూ వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపిన కూటమిపై వైసీపీ ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంటే పార్లమెంట్ లో వైసీపీ డబుల్ గేమ్ ఆడిందంటూ కౌంటర్ అటాక్ దిగింది టీడీపీ. క్లారిటీ లేని పార్టీ వైసీపీ, కన్ఫ్యూజన్ స్టార్ జగన్ అంటూ మాటల తూటాలు పేల్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. వక్ఫ్ బిల్లు విషయంపై లోక్సభలో వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగా ప్రవర్తించడం ఒక్క వైసీపీకే చెల్లుతుందన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి డబుల్ స్టాండ్ కామెడీ ఎన్నడూ జరగలేదన్నారు. వక్ఫ్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఈ వక్ఫ్ బిల్లు విషయంలో యావత్తు దేశానికే ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం అర్థమైనటువంటి పరిస్థితి. లోక్సభ చరిత్రలో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటిదాకా ఏదైతే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తానని కౌర్లు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సైలెంట్గా రాజ్యసభలో అదే బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే మరి ఈరోజు ఆ వక్ఫ్ బిల్కి ఆ రాజ్యసభలో మరి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినటువంటి స్థితి. నీకు బిల్లులో ఏదైతే అనుకూలం కానీ లేకపోతే వ్యతిరేకంగా ఓపెన్గా మీరు మాట్లాడండి. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు కూడా వైసీపీపై విరుచుకుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ఎందుకు వ్యతిరేకించారో ఏపీ ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ 4 సవరణలు చేసి మరీ బిల్లుకు ఓటు వేసిందని తెలిపారు. ఈ విధంగా బయటకు ఒకటి చెప్పి లోపల ఒకటి చేసి ఈ విధంగా ప్రవర్తించడం దేనికి? నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు? నీ మీద ఉన్న కేసులు, భయం, నీకు మళ్ళా వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ. నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. టీడీపీపై ట్వీట్ ఫైట్ కి సిద్ధమయ్యారు వైసీపీ నేతలు. వక్ఫ్ బిల్లుకు వైసీపీ ఎప్పటికీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఫేక్ న్యూస్ తో పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయలేదని నిరూపించే దమ్ముందా అంటూ ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. మొత్తంగా వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ఏపీ పాలిటిక్స్ సలసలా మరుగుతున్నాయి. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.